హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వే అండ్ ఎస్ఎస్సి గానీ, బ్యాంకింగ్ గానీ, తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు గానీ, మిగతా గ్రూప్స్ ఉద్యోగాలకు గానీ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసమే 6 నెలల కరెంట్ అఫైర్స్ అయితే తీసుకురావడం జరిగింది మన మల్లం క్రియేషన్స్ యాప్‌లో. అయితే చాలా మంది కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదవాలి బ్రదర్? ఏ విధంగా చదవాలి? మీరు ఏ విధంగా చదివారు? 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు గదా! ఎలా చదివారో కొంచెం చెప్పండి బ్రదర్ అని చాలా రోజుల నుంచి అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీ అందరి కోసమే ఈ వీడియో అయితే స్పెషల్ వీడియోగా తీసుకురావడం జరుగుతుంది. ఎస్పెషల్‌గా కరెంట్ అఫైర్స్ సంబంధించి. యెస్, కరెంట్ అఫైర్స్ అంటే చాలా మంది లైట్ తీసుకుంటారు. ఏముంది అది చదువుదాం వస్తాయి 4, 5 మార్కులు వస్తాయి. దాంతోని పెద్ద పనేముంది అని మీకు అనిపించొచ్చు. బట్ ఇది ఒక్కసారి ఈ వీడియో క్లియర్ కట్‌గా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ ఏంది అనేది. ఎందుకనంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అనేది అడుగుతా ఉన్నారు. మరి ఇలాంటి వాటి అన్నిటి క్వెషన్స్‌ని ఏ విధంగా మీరు టాకిల్ చేయగలగాలి ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్‌లో అనేది నేను ఈ వీడియోలో చెప్తా చూడండి. ముందుగా కరెంట్ అఫైర్స్ 2025 సంబంధించి మన మల్లం క్రియేషన్స్ యాప్‌లో ఇంకెవరైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకునే వాళ్ళు మల్లం క్రియేషన్స్ యాప్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దాని ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఫ్రీగా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. యెస్, దాంతో పాటుగా మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ పీడీఎఫ్ విత్ ప్రింట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకోటి ఏంటి అంటే టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ మంత్ సంబంధించి ఆ మంత్ చదవండి. చదివిన తర్వాత ఇప్పుడు ఆ మంత్ ఎండింగ్ రోజు అయితే మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని మేము ఇవ్వబోతున్నాము. అయితే నేను 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో కరెంట్ అఫైర్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది కంటిన్యూ చేస్తా. దానికంటే ముందుగా ఫస్ట్ రైల్వేకి సంబంధించండి. రైల్వేకి సంబంధించి 100 మార్క్స్ అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. దాంట్లో నా మార్క్స్ వచ్చేసి 58.7 రావడం జరిగింది అవుట్ ఆఫ్ 100 మార్క్స్ సంబంధించి. అయితే ఇందులో కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 5 మార్క్స్ అయితే రావడం జరిగింది నాకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో దీంట్లో నేను రాసుకున్న నోట్స్ ఏదైతే ఉందో ప్రతిరోజు ఇప్పుడు నేను వేరే ఎగ్జామ్స్ కూడా హైయర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఆ నోట్స్ ను మీకు అందించడం జరుగుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ లో అందించడం జరుగుతుంది. అయితే ఈ రైల్వేకి సంబంధించి 5 మార్క్స్ అయితే నేను చేయగలిగిన. అందులో 4 మార్క్స్ కి నేను కరెక్ట్ గా ఆన్సర్ చేయడం జరిగింది నా నోట్స్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి పోలీసు సంబంధించి అవుట్ ఆఫ్ 200 మార్క్స్ 126 మార్క్స్ రావడం జరిగిందండి నాకు. మొన్న రీసెంట్ గా జరిగిన టీజీ కానిస్టేబుల్ సంబంధించి 120 మార్క్స్ అయితే స్కోర్ చేయగలిగిన. ఇందులో కరెంట్ అఫైర్స్ ఎన్ని వచ్చాయంటే ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ కి నేను 18 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ చేయగలిగిన. అంటే మీరు ఏ రేంజ్ లో ఉన్నాయో కరెంట్ అఫైర్స్ అనేది అర్థం చేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఏ విధంగా ఉంటుందంటే పెద్ద వ్యాస్ట్ సిలబస్ ఏ ఉండదండి. నేను ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ 20 మార్క్స్ కనుక మనకు ఇందులో పేపర్ లో వచ్చినట్టయితే 18 మార్క్స్ అయితే నేను స్కోర్ చేయగలిగిన. అందుకే టాప్ స్కోర్ అయితే నాకు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టీజీపీఎస్సీ గ్రూప్ 4 సంబంధించి నా స్కోర్ వచ్చేసి 183.9 రావడం జరిగింది అవుట్ ఆఫ్ 300 మార్క్స్ అయితే. సో ఈ గ్రూప్ 4 లో కూడా యాజ్ యూజువల్ గా సేమ్ 20 క్వశ్చన్స్ దాకా వచ్చినాయండి కరెంట్ అఫైర్స్. 20 క్వశ్చన్స్ లో నేను 15 క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు ఇందులో కవర్ కావడం జరిగింది. సో కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నా, అది ఏ విధంగా ఎగ్జామ్స్ లో కవర్ అవుతున్నాయి అనే ఒక థాట్ మీకు ఉండాలనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది. సో కాబట్టి నేను ఇచ్చే ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీరు ఫాలో అవుతే తప్పకుండా రాబోయే ఎగ్జామ్స్ లలో ఖచ్చితంగా టాప్ స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయండి. ఇది మెయిన్ గా నా గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని నెలలు చదవాలి ఏంటి అని అంటే మీరు మినిమం ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఏ ప్రభుత్వ ఉద్యోగం తీసుకున్నా కూడా మినిమం 6 నెలల కరెంట్ అఫైర్స్ అయితే చదవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించి మినిమం ఒక 1 ఇయర్ అయితే చదవాల్సి ఉంటుంది. అండ్ సెంట్రల్ సంబంధించి ఒక 6 నెలల కరెంట్ అఫైర్స్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఏంటి అని అంటే సెంట్రల్ లో రైల్వే గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే రాబోతా ఉన్నాయి. మరి వీటికి ఏం చదవాలి అంటే రైల్వే గ్రూప్ డి అయితే ఈ రోజు నుంచి చూసుకున్నా కూడా మినిమం 6-7 మంత్స్ అయితే ఉండడం జరిగింది. మరి ఈ ఇయర్ నుంచి 2025 జనవరి నుంచి చదివితే మీరు తప్పకుండా రైల్వే గ్రూప్ డిలో టాప్ మార్క్స్ అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే మినిమం ఎన్ని నెలలు చదవాలంటే 6 నెలల పాటు కరెంట్ అఫైర్స్ అయితే చదవాల్సి ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. చూడండి ఇక్కడ రైల్వే గానీ, ఎస్ఎస్సీ గానీ, బ్యాంకింగ్ గానీ, టీజీపీఎస్సీ గానీ, గ్రూప్స్ ఏవైనా మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మినిమం 6 మంత్స్ అయితే చదవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి చదవాలి బ్రదర్? ఎస్, చాలా మందికి అసలు ఏం చదవాలో తెలియదు. కరెంట్ అఫైర్స్ అంటే అందులో ఏమేమి ఉంటాయనే కూడా కొంతమంది తెలియకపోవచ్చు. సో మీ అందరి కోసమే చెప్తా ఉంటా చూడండి. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ లో ఒక 10-15 టాపిక్స్ గా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది. మరి ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఎంత వరకు చదవాలి, ఎలా చదవాలి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన కరెంట్ అఫైర్ మనం కవర్ చేసే టాపిక్స్ మెయిన్ గా ఇంటర్నేషనల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ సంబంధించి మనకు ఏమైనా రీసెంట్ గా ఒప్పందాలు ఏమైనా జరుగుతున్నాయా, ముఖ్యంగా ఎక్కడెక్కడో మీకు అవసరం లేదండి. టాప్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన దేశానికి సంబంధించి నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, నైబరింగ్ కంట్రీస్ సంబంధించి రీసెంట్ గా ఏమైనా అపాయింట్మెంట్స్ జరిగినాయా, ఏమైనా ఒప్పందాలు జరిగినాయా, ఇలాంటివన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఇంటర్నేషనల్ సంబంధించి తీసుకోండి. మన దేశానికి నార్త్ లో వచ్చేసి చైనా గానీ, చైనాకి సంబంధించి కానీ ఇటు
పాకిస్తాన్ సంబంధించి కానీ, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి కానీ, ఇటు ఇటు వచ్చేసి భూటాన్ గాని, చైనా గాని, టిబెట్ లాంటివి గాని, లేకపోతే ఇంకా ఇటు మయన్మార్ గాని, బంగ్లాదేశ్ గాని, శ్రీలంక గాని, ఇటు వచ్చేసి మాల్దీవ్స్ సంబంధించి వీటన్నిటికి సంబంధించి అక్కడ ఏ విధంగా జరుగుతా ఉంది, మన దేశంతోని సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి మనకి అనేది చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? దాని తర్వాత ఏంటి అంటే అక్కడ పీఎం అంటే ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు, అధ్యక్షులు ఎవరు ఉన్నారు, అక్కడ ఏ డెమోక్రసీ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి రీసెంట్ గా వాళ్ళు ఏమైనా లాంచ్ చేశారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్-7 మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. అదే విధంగా మనకు చైనా వాళ్ళు ఏమన్నా కొత్తగా లాంచ్ చేస్తున్నారా? ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోండి. ఇలాంటివి చాలా చాలా ఇంటర్నేషనల్ లో అడిగే అవకాశాలు అయితే ఉంటాయి ఎస్పెషల్లీ. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ వైజ్ గా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన నేషనల్ సంబంధించండి. నేషనల్ గా మెయిన్ గా ఎంఓఎస్ అంటే ఎవరెవరితో ఏమన్నా ఒప్పందాలు జరుగుతున్నాయా? నేషనల్ గా మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ ఉన్నాయి. ఐఐటీస్ ఏ కంపెనీస్ తోని ఇన్వెన్షన్ కొరకు ఒప్పందాలు కూర్చుకుంటున్నాయి అనేటివి మీరు మెయిన్ గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి మెయిన్ గా సూపర్లేటివ్స్ అండి. మన నేషనల్ వైజ్ గా అండ్ ఇంటర్నేషనల్ వైజ్ గా రెండిట్లలో సూపర్లేటివ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రపంచంలో అంటే ఈ విధంగా ఇన్వెన్షన్స్ ఏమైనా కనుగొన్నారా ఏంటి అనేది కూడా చూసుకోవాలి. రీసెంట్ గా డిసీజెస్ వస్తున్నాయి, కొన్ని డిసీజెస్ వస్తున్నాయి. ఇది ఇప్పుడు ర్యాబిట్ డిసీజ్ అనేది రీసెంట్ గా రావడం జరిగింది. ఇది ఎక్కడ రావడం జరిగింది, ఏం జరిగింది, ఏంటి అనేది కూడా ఇలాంటివన్నీ చూసుకోండి. హెచ్ఎంపీవి రీసెంట్ గా వచ్చింది. ఇది ఏంటి, దీనికి సంబంధించిందని చూసుకోండి. మన మన స్టేట్లకు సంబంధించి ఏవైతే ఈ స్టేట్లు ఉన్నాయో ఈ స్టేట్లలో ఎలాంటి జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా కంప్లీట్ గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఐఐటీస్ గానీ ఏమైనా ఒప్పందాలు జరుగుతున్నాయా, నేషనల్ వైడ్ గా భారతదేశంలో మొట్టమొదటి ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా మనం ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఎక్కువగా మొత్తం తీసుకొచ్చి క్లమ్జీగా ఇక్కడ ఉండవండి. క్వశ్చన్ టు ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది అనుకోండి, ఆ క్వశ్చన్ సంబంధించి నీతి ఆయోగ్ ఉంది, రీసెంట్లీ ఒక నివేదిక రిలీజ్ చేసింది. దానికి సంబంధించి కంప్లీట్ గా ఏమేమి ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఎప్పుడు స్థాపించారు, దానికి చైర్మన్ ఎవరు, దానికి వైస్ చైర్మన్ ఎవరు, దానికి సీఈఓ ఎవరు, అండ్ అలాగే అసలు నీతి ఆయోగ్ లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు ఏంటి అనేది కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సూపర్ గా ఉంటాయి. నేను డెమో కూడా అవసరమైతే మీకు పక్కకు డెమో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఆ పీడిఎఫ్ లో డెమో కూడా మన మల్లం క్రియేషన్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూడండి. మీరు జస్ట్ 199 రూపీస్ తోనే మీకు 6 months వ్యాలిడిటీతో 6 months కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా చాలా సూపర్ గా ఉంటాయి కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. రీసెంట్లీ నాసా గానీ లేకపోతే మన దగ్గర ఇస్రో గానీ డిఆర్డిఓ గానీ ఇలాంటివన్నీ ఏమైనా ఇన్వెన్షన్స్ ఏమైనా చేస్తున్నాయా, లేకపోతే చంద్రయాన్ దానికి సంబంధించి 4 కు సంబంధించి ఎప్పుడు జరగబోతుంది ఏంటి అని కూడా కంప్లీట్ గా మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ నేషనల్ వైజ్ గానే ఎక్సర్సైజ్ అండి. రీసెంట్ గా విన్యాసాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రోపెక్స్ అనే విన్యాసం జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది, మన భారతదేశంలో రాజస్థాన్ లో సంబంధించి జరగడం జరుగుతుంది. ఏమేమి అందులో పాల్గొంటారు, ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి కానీ ఇలాంటివన్నీ అందులో పాల్గొంటున్నాయి. మళ్ళీ ఇప్పుడు కొన్ని ఉంటాయి. ధర్మా గార్డియన్ అని జరుగుతుంది. ధర్మా గార్డియన్ విన్యాసం ఉంటుంది. అది ఏ 2 దేశాల మధ్యలో జరుగుతుంది, అది ఎక్కడ జరుగుతుంది, అది ఎన్నో ఎడిషన్, ఇలాంటివన్నీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవి మెయిన్ గా చూసుకోండి. ఎక్సర్సైజ్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశాలు అయితే ఉంటాయండి. సో ఇవి మెయిన్ గా. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్. చాలా మంది అనుకుంటారు స్పోర్ట్స్ అనగానే క్రికెట్ గానీ లేకపోతే ఒలింపిక్స్ గానీ ఇలాంటివి అడుగుతారు కదా, ఇంకా మిగతా ఏం అడగారు కదా అని చాలా మంది అనుకుంటారు. అది రాంగ్ అండి. ఇప్పుడు రీసెంట్ గా 38th నేషనల్ గేమ్స్ జరిగినాయి. అవి ఎక్కడ జరిగినాయి అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 39th ఎక్కడ జరగబోతా ఉన్నాయి ఏంటి అని కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ తో పాటుగా ఇవి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గా ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్లీ ఖేలో ఇండియా జరిగినాయి. ఖేలో ఇండియా భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరిగినాయి. మరి దాంట్లో ఎన్ని మెడల్స్ వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి, ఎక్కడ వచ్చింది, ఎక్కడ జరిగింది, ఎవరు ప్రారంభించారు, దాని మస్కట్ ఏంటిది, ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి రాబోయే రైల్వే ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్ కానీ తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం తప్పకుండా యూస్ఫుల్ గా ఉంటున్నాయి ఈ కరెంట్ అఫైర్స్ అయితే. మీరు జస్ట్ 10 రూపీస్ ఇచ్చిన, అది కూడా ఎందుకంటే ఇంటర్నేషనల్ హ్యాండ్లింగ్ చార్జెస్ తో మాత్రం ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి తీసుకోండి, ఒకసారి చూడండి, డెమో చూడండి. ఒకసారి డెమో చూసిన తర్వాతనే మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా సూపర్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ అనగానే ఒలింపిక్స్ రీసెంట్లీ 2024 సంబంధించి ఒలింపిక్స్ ఎట్లా జరిగినాయి, ఎవరెవరికి ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, ఎవరికి ఫస్ట్ వచ్చినాయి, ఎవరికి సెకండ్ వచ్చినాయి ఏంటి అని కూడా క్లియర్ కట్ గా మీకు ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ మనకు చెస్ టోర్నమెంట్ జరిగినాయి, వరల్డ్ ఛాంపియన్షిప్ సంబంధించి అలాంటివి కూడా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ సంబంధించి రీసెంట్లీ ఏ దేశాలకు సంబంధించి ఎవరైనా అంటే ఫేమస్ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది చనిపోయిన వాళ్ళు కానీ మరణానంతరం ఏమైనా సంథింగ్ ఏమైనా జరిగినాయా, లేకపోతే రీసెంట్లీ పద్మ అవార్డు వచ్చిన వాళ్ళకి ఏమైనా అయిందా, ఇలాంటివన్నిటి కూడా క్లియర్ కట్ గా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూస్ సంబంధించి చూడండి. ఖచ్చితంగా మార్క్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ డేస్ అండ్ థీమ్స్. అవును, రీసెంట్లీ జరుగుతున్నాయి, చాలా డేసెస్ వస్తున్నాయి మనకు.
ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ డే సంబంధించి, నేషనల్ ఉమెన్ డే సంబంధించి, నెక్స్ట్ ఇవా ఇంకా చాలా డేస్ అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి మెయిన్ గా ఆ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ అనే మారడం జరిగింది. థీమ్స్ ఇస్తున్నాడు, డేట్ ఇస్తున్నాడు. ఆ డేట్ సంబంధించి ఆ థీమ్ జతపరచండి, లేకపోతే కింది వాటిలో ఏంటి అని కూడా చాలా మంది చాలా వరకు అడుగుతా ఉన్నాడు. సో కాబట్టి డేస్ అండ్ థీమ్స్ సంబంధించి 2024 లో ఏముంటుంది, 2025 లో ఏముంది అనేది కూడా క్లియర్ కట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సెస్ అండి. నివేదికలు ఇస్తున్నారు. రీసెంట్లీ చాలా నివేదికలు ఇస్తున్నారండి. ప్రపంచ బ్యాంక్ నివేదికలు ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశం కూడా కొన్ని ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నివేదికలు ఇస్తున్నది. రీసెంట్లీ నీతి ఆయోగ్ కూడా నివేదికలు ఇస్తున్నది. అయితే ఇదంతా ఇచ్చింది బానే ఉంది. అందులో మన భారత్ ర్యాంక్ ఎంత ఉంది, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ టాప్ 1, 2, 3 ఎంత ఉన్నాయి, నేను ప్రతి దాంట్లో కూడా కింద కవర్ చేస్తున్నా. మీరు ఏంటి అని అంటే ఫస్ట్ భారత్ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోవాలి. దాని తర్వాత దాంతో పాటుగా ఉన్న టాప్ 1 ఏంటి, టాప్ 2 ఏంటి, టాప్ 3 ఏంటిది. రీసెంట్లీ అంగర్ ఇండెక్స్ వచ్చింది. అంగర్ ఇండెక్స్ లో భారత్ ర్యాంక్ ఎంత ఉంది, అందులో టాప్ ఏది ఉంది, లాస్ట్ ఏది ఉంది, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లా అడుగుతున్నాడు అంటే క్వశ్చన్స్, భారత్ ర్యాంక్ తో పాటు టాప్ 1, 2, 3 లో కాకుండా 3, 4, 5 లో ఏది ఉంది అని అంటాడు. అప్పుడు ఏం చదువుతాం మనం? సో కాబట్టి మీరు జస్ట్ ఆప్షన్స్ త్రూ డిలీట్ చేసుకుంటూ వెళ్ళినా మీకు ఆన్సర్ వచ్చే విధంగా నేను కవర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ప్రతి అంశం కూడా క్లియర్ కట్ గా మీకు పీడిఎఫ్ రూపంలో తెలుగు మరియు ఇంగ్లీష్ లో అందించడం జరుగుతుంది. జస్ట్ 199 రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది. 6 నెలల పాటు ఇస్తున్నానండి. ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నా. దాంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నా. సో ఒక్కసారి మీరు మల్లం క్రియేషన్స్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకే చాలా సూపర్ గా అనిపిస్తా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ అండ్ ఎకానమీ. రీసెంట్లీ 2025-26 సంబంధించి బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఆ బడ్జెట్ లో మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే స్కీమ్స్ అండి. స్కీమ్స్ సంబంధించి ఏ స్కీమ్ కి ఎంత, వ్యవసాయ రంగానికి ఎంత, రక్షణ రంగానికి ఎంత, నెక్స్ట్ మిగతా ఐటీ రంగానికి ఎంత, ఇట్లా ఏ విధంగా ఎంత డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఏంటి అని కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు రీసెంట్లీ మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఉంటాయండి. ఆ పథకాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం జతపరచండి అని ఇస్తాడు. అటు ఇటు ఇస్తాడు. జతపరచండి, ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటని కూడా స్టేట్ అండ్ సెంట్రల్ రెండిట్లలో కూడా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ పథకాలకు సంబంధించి. మన తెలంగాణకు సంబంధించి కొన్ని పథకాలు తీసుకురావడం జరిగింది. మహాలక్ష్మి పథకం లాంటి రీసెంట్లీ 6 గ్యారెంటీస్ అని పెట్టారు కదా. ఆ పథకాలకు సంబంధించి కూడా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏపీ వాళ్ళకు కూడా పథకాలు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో మనము కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రైల్వేస్ లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి. రీసెంట్లీ ఎవరైనా బుక్స్ రాసిర్రా, ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైనా రాసిర్రా, ఆ బుక్స్ రాస్తే దాన్ని ఎవరు ఓపెన్ చేసిర్రు, ఎవరు దాని కార్యక్రమానికి అటెండ్ అయ్యారు, ఇలాంటి కూడా క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు కాబట్టి ఇవి చూసుకోండి. నెక్స్ట్ అవార్డ్స్ అండి. రీసెంట్లీ మీరు చూసుకుంటారు, మన బ్రిటన్ సంబంధించి ఒక నైట్ వుడ్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే చంద్రశేఖర్ గారికి, టాటా సన్స్ చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చూసుకోండి. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ దొరకవండి. పర్టికులర్ ఎక్కడో చదువుతారు, మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవడానికి మీకు ఆ పీడిఎఫ్ అట్లనే ఉంటాయి కాబట్టి ఒక్కసారి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఊయిజ్ అండి. ప్రతి నెల నేను ఇంకా త్వరలోనే అప్డేట్ చేస్తా. ప్రతి నెల ఊయిజ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు పీడిఎఫ్ రూపంలో నేను ఇవ్వడం జరుగుతుంది. ఊయిజ్ తీసుకోండి. ప్రతి ఎగ్జామ్ లో 3 మార్కులు పక్కా ఊయిజ్ నుంచి వస్తాయి. అసలు వాట్ ఈజ్ ఊయిజ్ అంటే ఏంటంటే రీసెంట్లీ క్యాబినెట్ సెక్రటరీ ఎవరు, నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు, మనకు ప్రధానమంత్రి ఎవరు, నెక్స్ట్ రాష్ట్రపతి ఎవరు, ఉపరాష్ట్రపతి ఎవరు, ఈ విధంగా పైనుంచి టాప్ టు బాటం వరకు మీరు అందరు తెలుసుకోవాలి. డిఆర్డిఓ చైర్మన్ ఎవరు, ఇస్రో చైర్మన్ ఎవరు, నెక్స్ట్ బిహెచ్ఎల్ చైర్మన్ ఎవరు, ఇట్లా అందరికి సంబంధించి అది ఎప్పుడు స్థాపించబడింది ఏంటి అని కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఊయిజులో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి ఉంటారు, రీసెంట్లీ గవర్నర్లు చేంజ్ కావడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ గా ఉంటాయి. మీరు మాత్రం వీటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా మెయిన్ గా ఏంటి అని అంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నానండి. డైలీ ఎందుకు బ్రదర్ డైలీ చూడాలా మరి కరెంట్ అఫైర్స్ అంటే 100% మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాల్సిందే. ఎందుకు అనంటే కరెంట్ అఫైర్స్ తో పాటు కరెంట్ పాలిటీ ఇస్తాను, కరెంట్ హిస్టరీ ఇస్తాను, కరెంట్ జాగ్రఫీ ఇస్తాను, కరెంట్ ఎకానమీకి సంబంధించి రిలేటెడ్ గా మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ డైలీ ఫాలో అవడం వల్ల మీకు ఏ రోజు ఏం జరుగుతుంది అనేది ఒక థాట్ లో మీరు ఉండడం జరుగుతుంది. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడంటే 2024 డిసెంబర్ 31 వరకు ఇస్రో చైర్మన్ ఎవరు అని అంటాడు. అప్పుడు మీరు ఏం పెడతారు? మీకు ఎప్పుడో చదువుంటారు, ఏదో చేస్తారు. సో మరి 2024 డిసెంబర్ 31 వరకే ఇస్రో చైర్మన్ ఉన్నారు, మీరు ఎట్లా చదవాలి? అప్పుడు ఏం చేయాలంటే డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతా ఉంటే ఓకే నేను ఫిబ్రవరిలో ఇది చదివినా అంటే అప్పటి వరకు ఇస్రో చైర్మన్ సోమనాథం గారు ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ మారారు అనేది మీకు ఒక క్లారిటీ ఉంటది. సో అందుకోసమే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చదవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది క్లియర్ కట్ గా ఏమేమి చదవాలి కరెంట్ అఫైర్స్ లో మనం ఏమి అందిస్తున్నాం అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలా చదవాలి. ఎలా చదవాలి అని అంటే మీరు నోట్స్ వైజ్ గా మీరు షార్ట్ నోట్స్ వైజ్ గా ప్రిపేర్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ ని నేను ఇస్తున్నా కదా, ప్రతిరోజు పీడిఎఫ్ ఇస్తున్నా కదా, వాటిని షార్ట్ నోట్స్ వైజ్ గా చేసుకోండి. లేదు బ్రదర్ నేను షార్ట్ నోట్స్ వైజ్ గా చేసుకోలేను, నాకు ప్రాబ్లం అవుతుంది, ప్రతిరోజు చదువుతాను, దాన్ని పీడిఎఫ్ రూపంలో అందించండి అంటే మన మల్లం క్రియేషన్స్ యాప్ లో ఎవ్రీ మంత్ 31st రోజు మీకు కంప్లీట్ గా పీడిఎఫ్ రూపంలో ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ అయితే ప్రింట్ ఆప్షన్ ఉండదు. దాంతో పాటుగా మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అది మొత్తం క్లియర్ కట్ గా చూసుకోండి. 6 నెలలు ఇస్తే 6 నెలలకు 6 నెలలు మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకొని తర్వాత మీరు
మీరు రివిజన్ చేసుకోండి. ప్రతి కరెంట్ అఫైర్స్ ప్రతి నెల కూడా 1 నుంచి 5 సార్లు మీరు చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగినా అంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా కీలక రోల్ ఉంది కాబట్టి నేను అంత స్కోర్ చేయగలిగిన. సో మీరు కూడా ప్రతిది కూడా మీరు ఈ నెల తీసుకున్నారా ఒక 2 to 3 టైమ్స్ అయితే మినిమం చదవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి టెస్ట్ రాయడం మీకు సరిపోతుంది. అంతకుమించి నో ప్రాబ్లం అండి. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఎలా చదవాలి అయిపోయింది. నెక్స్ట్ ఎన్ని మార్కులు వస్తాయి? ప్రతి ఎగ్జామ్ లో కూడా మినిమం 5 మార్క్స్ వస్తాయండి. ప్రతి ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, కరెంట్ అఫైర్స్ లేని క్వశ్చన్ పేపర్ అయితే ఉండదండి. అది ఏ రిలేటెడ్ అడుగుతాడు, ఎకానమీ అడగొచ్చు, జాగ్రఫీ అడగొచ్చు, పాలిటీ అడగొచ్చు, హిస్టరీ అడగొచ్చు, ఎట్లైనా అడుగుతాడు. కానీ కరెంట్ రిలేటెడ్ గా కరెంట్ అఫైర్స్ లేని ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు, ఏ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి అయినా. ఓకేనా? ఇది క్లియర్ కట్ గా గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ రైల్వేస్ లో అయితే మినిమం 5 మార్క్స్ వస్తాయండి. ఎన్టీపీసీ గానీ, గ్రూప్ డి గానీ, ఆర్ఆర్బీ, ఏఎల్పీ గానీ, టెక్నీషియన్ గానీ, ఆర్పీఎఫ్, ఎస్ఐ గానీ, జేఈ గానీ, ఇట్లా ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి మినిమం 5 మార్క్స్ అయితే కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా తెలంగాణ టీజీపీఎస్సీ సంబంధించి గానీ, పోలీసు సంబంధించి గానీ 10 నుంచి 20 క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ రావడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఎందుకు చదవాలి, అసలు కరెంట్ అఫైర్స్ అనేది ఎందుకు చదవాలి? ఎస్, మీ అందరికి డౌట్ రావచ్చు. ఫైనల్ గా కరెంట్ అఫైర్స్ ఎందుకు చదవాలనంటే రీసెంట్ గా ప్రతి ఎగ్జామ్స్ లలో కూడా మినిమం మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తున్నాడు కాబట్టి ఇందులో ఇది చాలా మంది కరెంట్ అఫైర్స్ లైట్ తీసుకుంటారు. ఏం చదువుతాం, మనకు ఆ కరెంట్ అఫైర్స్ ఎక్కడెక్కడో చూసి చదువుకోవాలి కదా, వచ్చే 4-5 మార్కులకు మనం దాని గురించి ఎందుకు అంత టెన్షన్, మిగతా చదువుకుందాంలే అనుకుంటారు. బట్ ఎప్పుడైతే కాంపిటీషన్ లో మీరు ఉండాలి, టాప్ స్కోర్ లో మీరు ఉండాలి అనుకుంటారో అలాంటప్పుడు మాత్రమే మీరు కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలగాలి. చాలా మంది కరెంట్ అఫైర్స్ అటెంప్ట్ చేయరండి. ఎక్కడో ఇస్తాడు, ఎప్పుడో ఇస్తాడు, దానికి మనం ఏం చేస్తుంది అనే ఆలోచనలో ఉంటారు. సో కాబట్టి మీరు అలా ఉండకూడదు. మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అటెంప్ట్ చేస్తే అందరికీ 51 మార్కుల కనుక వచ్చి ఆగిపోయారు అనుకోండి, మీరు కరెంట్ అఫైర్స్ చేస్తే 54 మార్కులు వస్తాయి. అప్పుడు మీరే టాప్ లో ఉంటారు. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఎస్, వాడేవాడు అంటుండు, వీడేవాడు అంటుండు, ఇది అంటుండు, అది అంటుండు, మీరు ఎవరి గురించి పట్టించుకోవద్దు. మీరు వచ్చారు కాంపిటీషన్ ఫీల్డ్ కి, మీరు వచ్చారు ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లో మీరే సక్సెస్ అయి బయటికి వెళ్ళాలి. కానీ వాడిని చూసి వీని చూసి మీరు ఎక్కడ కూడా నెగిటివ్ గా ఆలోచించకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంది. క్లియర్ కట్ గా సంబంధించి 6 నెలల పాటు మీకైతే అందించడం జరుగుతుంది. సో ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. రాబోయే ప్రతి ఎగ్జామ్స్ లలో కరెంట్ అఫైర్స్ అనేది ఇంత ఇంపార్టెంట్ అయితే ఉన్నది కాబట్టి మీరు కూడా మనం డౌన్లోడ్ చేసుకోండి. మల్లం క్రియేషన్స్ యాప్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చిన అనుకుంటున్నా. ఇంకెలాంటి మీకు కావాలి అనుకున్నా కూడా తప్పకుండా మన పేజ్ ని, మన మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.